హెల్త్ న్యూస్ మీకోసం. యాభై ఏళ్లు దాటాక మనలో చాలా మందికి మతిమరుపు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. కొందరిలో అది డిమెన్షియాగాను అల్జీమర్స్ గాను మారుతుంది. వయసు పైబడ్డాక ఇదంతా మామూలే అనుకుంటున్నాం, కానీ నిజానికి మంచి ఆహారంతో మతిమరుపు సమస్యని సమర్థంగా అడ్డుకోవచ్చునని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీకి చెందిన పరిశోధకులు. అందుకోసం మైండ్ డైట్ ని పాటించాలని వారు సూచిస్తున్నారు. మెడిటరేనియన్ డాష్ అనే 2 రకాల ఆహార పద్ధతుల కలయికను మైండ్ డైట్ గా వ్యవహరిస్తారు. మెడిటరేనియన్ ఆహారం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వేరుశెనగ, జీడిపప్పు, బాదాం, బ్రౌన్ రైస్, జొన్న, చికెన్, ఆలివ్ ఆయిల్, చేపలతో కూడిన నిండు పౌష్టికాహారం అది. ఇక డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ గా పిలిచే డాష్ డైట్ ను ప్రధానంగా రక్తపోటుకు అడ్డుకట్ట వేసే ఆహారంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఉప్పును తక్కువగా తీసుకోవడంతో పాటు ఆకుకూరలు, పచ్చి కాయగూరల వంటి వాటికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ 2 రకాల ఆహారాలు కలగలిసిన మైండ్ డైట్ ని రోజు తీసుకునే వృద్ధుల్లో అల్జీమర్స్ వంటి సమస్యలు 8% తక్కువగా ఉన్నాయని చెబుతోంది సిన్సినాటీ శాస్త్రవేత్తల అధ్యయనం. అందులోనూ వారానికి ఒకసారైనా బెర్రీ రకం పళ్ళని తినేవాళ్లు, వెన్న, నెయ్యిలకు బదులు ఆలివ్ ఆయిల్ను ఉపయోగించేవాళ్లు, చిరుతిండ్లకు బదులుగా వేరుశెనగ, జీడిపప్పు లాంటి వాటిని తీసుకునే వాళ్లలో అల్జీమర్స్ సమస్య 25% తక్కువగా ఉందని తేలింది. 45 నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 93,000 మంది వృద్ధుల్ని 10 ఏళ్ల పాటు పరిశీలించాక ఈ విషయాన్ని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.